నా పేరు శారద. నేను అయిపోయి మా ఇంట్లో మా వారు చేస్తేనే మా ఇంట్లో ఫుడ్. నాకు 4 పాపలు. నాకు మోసం ఎట్లా చేసిందంటే నేను ఇల్లు కట్టుకోవడానికి లోన్ అడిగిన 2 లక్షలు తీసిన తర్వాత వచ్చినాయి డబ్బులు వచ్చాయి మేడం. డబ్బులు వచ్చిన తర్వాత నేను సిగ్నేచర్ పెట్టి వచ్చిన. పొద్దున్న మార్నింగ్ వెళ్ళిన నా బ్యాంకుకి వెళ్ళిన. అమౌంట్ పడ్డ తర్వాత ఏం చేసిందంటే నేను సిగ్నేచర్ నా చెక్ పైన పెట్టి స్నానం చేసుకొని రా అని చెప్పింది. చెప్పిన తర్వాత నేను పోయి వచ్చేలోపు పైసలు తీసుకొని వచ్చింది. అది తప్పు కదా మేడం. నేను తీసుకోవాలి పైసలు, అవి నా పైసా. ఈమె మోసం చేసింది. మీరు ఎట్లా నమ్మారంటే నాకు ఇల్లు అవసరం. నా పాపలు పెద్దగా అవుతున్నారు. నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి. నాకు ఇల్లు అవసరం కాబట్టి నేను దాని గురించి కొట్లాడి నాకు ఆమె సలహా ఇచ్చిందంటే ఫస్ట్ నాకు ఒకటి ఏంటంటే ఒక 30,000 మంచి హెల్ప్ చేసింది. దానిలో నేను కట్టుకున్నా. మంచిగా చేసింది కదా అని ఒక నమ్మినా కాబట్టి రెండోసారి చేస్తుంది ఇట్లా అని నేను అనుకోలేదు. ఫస్ట్ డబ్బులు తీసుకుంది మీ దగ్గర 2 లక్షలు. ఫస్ట్ ఇవ్వనే ఒక్క రూపాయి. ఫస్ట్ 30 మంచిగా మేమే కట్టుకున్నాం. తర్వాత 2 లక్షలలో 1 రూపాయి మాకు చూపించలేదు. ఆల్రెడీ ఆ పైసలు ఈమె తీసుకున్నదా, అక్క చెల్లెలు తీసుకున్నారా? వీళ్ళందరూ ఎంతమంది ఇట్లా స్కామ్లు చేసుకుంటారు? వీళ్ళు ఎంతమంది? 5 మంది ఉన్నారు మమ్మీతో సహా. వీళ్ళు భర్త కూడా ఉన్నాడు. భర్త అయితే ఉన్నాడా జానాడు. ఆయనకి చాలా బుర్ర. ఇక ఏం లేదు మేడం. మీ ప్రకారం ఎలా మోసం చేస్తారు? మా దగ్గరికి కరీస్కి వచ్చి నువ్వు ఈ బిజినెస్ ఎట్లా నడుపుతున్నావు, ఈ కిరాయి ఎట్లా కడుతున్నావు, మేము మంచిగా నీకు సొంత మిల్లు ఇప్పిస్తాం, నీ కిరాయి లేకుండా చేస్తాం, నువ్వు ఇట్లా డబ్బులు ఇయ్యి అంటే ఈమె మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎట్లా ఉంటది? ఇప్పుడు మీరు అందరు చెప్తున్నారు ఎట్లా మనుషులను ఎలా టార్గెట్ చేస్తారు? అనసూయ నువ్వు ఎంత మంచిదానివి అనసూయ, చాలా మంచిదానివి, చాలా అంటే చాలా మంచిదానివి. నీ కాలు మొక్కినట్టు హెల్ప్ చేస్తావు, నువ్వు దేవతలాగా ఉన్నావు, అట్లా ఇట్లా అనేసి వచ్చి ఒక్కరు వస్తారు. ఒక్కరు వచ్చినాక ఫస్ట్ అక్క వస్తుంది. అక్క వచ్చిన చెల్లె పేరు అక్క పేర్లు చెప్పుకొని వస్తారు. అట్లా వచ్చి 3 టార్గెట్ పెట్టారు. ఫస్ట్ పద్మ, సెకండ్ సప్న, థర్డ్ సర్ల. ఈ 3 వచ్చి 15 లక్షలు. ఒకటి వచ్చి 9 లక్షలు. 9 లక్షలు సప్న అనేది 9 లక్షలు. 5 లక్షలు పద్మ, ₹1,00,000 సర్ల. ఇవి ఇట్లా వీళ్ళ 5 కిలాడి లేడీస్ కలిసి వీళ్ళకి 5 భర్తలు ఉంటారు. మళ్ళీ మొత్తం కలిపి 10-15 మంది గ్రూప్ లాగా ఫామ్ అయ్యి డబ్బులు సుమారుగా అంబర్పేటలో ఎంత వరకు ఇట్లా లూటీ చేశారు బొటిక్యూ పేరుతో? చాలా మంది, 40 మంది, కోట్ల మంది. ఇప్పుడు ఎందుకంటే మీడియా నుంచి బయటకు వస్తుంది. అంతకు ముందు మాకు ఏం లేదు. ఈ మీడియా బయటకు వచ్చి సందే ఒకరొకరు మా మీడియా ఇప్పుడు మేము మాట్లాడింది చూసి వాళ్ళు ఒకరొకరు బయటకు వస్తారు. మీ దగ్గర ఇప్పటి వరకు ఏదైనా డాక్యుమెంట్ ఉందా? మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఏం ప్రూఫ్ ఉంది చూపించు. ఎటువంటి ప్రూఫ్? ట్రాన్స్ఫర్ నోట్ మీద, చెక్ బుక్ మీద, నా దగ్గర నుంచి ఫోన్ పేలో వేసింది కూడా అన్ని ఉన్నాయి. అనసూయ అన్నారు మొన్నటి వరకు ఇస్తామని. ఏం చేస్తావో చెయ్యి, ఇయ్యం అంటే చెక్ ఆల్రెడీ రాసింది కదా, మరి అదేంటి? నాకు చదువు రాదు కదా, వాళ్ళు ఎట్లా రాసిండ్రో నీకు ఈ చెక్ క్లెయిమ్ చేసుకోలేరా మీరు? సిగ్నేచర్ లేదు, ఏం లేదు. నువ్వెవరు చూపెట్టొద్దు, ఎవరు చూపెట్టక ముందు డబ్బులు ఇస్తా. నాకు చదువు రాదని వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఇష్టం వచ్చింది గీకిండ్రు. మా పిల్లలకు చూపెడతా అంటే పిల్లలకు కూడా చూపెట్టద్దు. పిల్లలు ఎందుకంటే మహిళలను ఎట్లా టార్గెట్ అంటే చదువు రాని వాళ్ళని టార్గెట్ చేస్తారు. చదువు రాని బిజినెస్ వీళ్ళు ఎట్లా ఒక మాటకి ఎట్లా వంగిపోతారు అట్లా వాళ్ళు టార్గెట్ పెట్టారు. మెల్లగా నలుకుట్ల లాగా వస్తారు, తీసుకుంటారు పిల్లలాగా. ఈమె ఒకటే కేవలం మీకు ఇల్లు ఇప్పిస్తాము, ఆ తర్వాత బిజినెస్ పెట్టిస్తామంటారా? ఇంకా ఈమె మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఇంకా ఏవేవి చెప్తుంటది అంటే జాగాలు ఇప్పిస్తాము, మీకు హెల్ప్ చేస్తాం, మీకు ఎందుకంటే మీకు కష్టపడకుండా కూర్చొని తినిపెట్టేటట్టుగా. పద్మ. మీ పరిస్థితి ఏంటమ్మా? ఎంత కోల్పోయారు అసలు? ఎట్లా మోసం? 20 లక్షలు ఇచ్చిన మేడం నేను. 25 లక్షలు ఏం చేసింది? ఫస్ట్ 20,000 అడిగింది నన్ను. అల్లతో చనిపోయినప్పుడు 20,000 అడిగింది. అంతకుముందు నాకు మా ఆయన తాగకముందు పరిచయం ఈమె. 16 సంవత్సరాలు నేను బట్టలు అమ్మిన దీని దగ్గర తీసుకొని. అయితే అప్పుడు స్వప్నని అనుకున్నా కానీ ఇంతమందికి మోసం చేస్తున్నా నాకు తెలియదు. అయితే అంబర్పేటలో అంతా మోసం చేశారు. మోసం నాకు తెలియదు. నేను ఇల్లు, నా జాబ్, నా ఇంట్లో నాకు బట్టలు దుకున్నాం. బట్టలు ఎప్పుడు తెలిసింది ఇన్ని మోసాలు జరిగినాయి? నాకు మొన్న ఐపీ పంపిందాక నాకు మోసం చేసిందని తెలియదు. అంతదాకా కూడా నమ్ముతానే ఇంకా 25 లక్షలు మరి ఎట్లా మోసపోయారమ్మా? ఎట్లా ఇచ్చారు డబ్బులు? ఏం చెప్పింది తెలుసా? చెల్లెకు 2 గుంటలు పొలం రాసిస్తా, నీకు 2 గుంటలు అగ్గో పోతుంది ఆంటీ, మెదకులా అగ్గో పోతుంది, చెల్లెకు 2 గుంటలు, నీకు 3 గుంటలు రాసిస్తా, నేను ఇస్తా ఆంటీ, నేను నెల లోపల నీకు స్లాట్ బుక్ చేసి ఇస్తా అన్నది.
ఇక మార్చి 31 మా అత్తమ్మ చనిపోయింది. ఏప్రిల్ నుంచి స్టార్ట్. నల్లుడికి కారు ఇప్పించిన నేను. ఆయన టార్చర్ పెట్టి ఆయన కారు అమ్మి 10 లక్షలు తెచ్చిచ్చిండు. నా బంగారం మారుడైన ప్రూఫ్ కూడా ఉన్నాడు. మారుడైన అడిగిండు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు, ఇన్ని డబ్బులు నువ్వు ఏం చేస్తావు అంటే ఇట్లా సప్లైకి ఇస్తానంటే అయిపోయింది పోను. లేసేటు ఇస్తానది అని అట్లా అట్లా. అంటే మీకు తెలిసి ఎంతమంది ఉండొచ్చు ఇప్పటికే మోసపోయిన వాళ్ళు? 40 మంది అంబర్పేటలో. ఇంకా ఎక్కువ బయట కూడా ఉన్నారా? బయట కూడా ఉండొచ్చు. ఇంట్లో ఎట్లా మోసపోయారు, ఏ విధంగా మోసపోయారు, ఏం చెప్పారు? మామూలుగా మా ఇంటి దగ్గరకు వచ్చేది, వస్తూ పోతూ ఉండేది. ఫస్ట్ 2010లో మేము మా ఇంటి దగ్గరకు వచ్చి పోతుండే. మా ఇంటికి వచ్చి పోతుంటే కొన్ని 20,000 30,000 అట్లా తీసుకుంటా పోయింది. నేను తీసుకొచ్చి ఇస్తా అంటే ఏంది అవి ఏంది ఎట్లా ఇస్తావు ఏం చేస్తావు అంటే ఇస్తా అని చెప్పింది. మొత్తం 16 లక్షల రూపాయలు 5 రకాల చెల్లెండు కలిసి. చిన్న చెల్లెలు అశ్విని 1 లక్ష రూపాయలు, సర్ల ఆటో పేపర్లు పెట్టి 2 లక్షలు తీసుకుంది, 25,000 మళ్ళీ సపరేట్ తీసుకుంది సర్ల. మళ్ళీ కవిత అయితే ఆమె పేరు కవిత, పద్మ 2. పద్మ అంటే ఎట్లా మొదటి బ్యాచ్ మీరు మోసపోయిన దాంట్లో? అంటే బ్యాచ్లు కూడా ఉన్నాయి ఇవన్నీ. బ్యాచ్ నాది, సెకండ్ బ్యాచ్ ఇంకొకటి ఉంది. అంటే ఈ బ్యాచ్లను ఎట్లా ఫామ్ చేస్తుంది, ఏమని చెప్తుంటారు? నా దగ్గర తీసుకున్నట్టుగా వాళ్ళకి తెలియనియదు. నేను షాప్ పెట్టిస్తా, నీకు బిజినెస్ పెట్టిస్తా, మీరు ఇండ్లలో కూర్చొని ఏం చేస్తారే, ఇవాళ రేపు ఆడోళ్ళు చాలా కష్టపడుతుర్రు, నేను హెల్ప్ చేస్తాను, మీరు ఇండ్లకి వెళ్తలేరు, నేను హెల్ప్ చేస్తా, మగ్గం వరకు నేర్పిస్తాను, మీ పేరు మీద ఒక షాప్ పెట్టిస్తాను. వాళ్ళు కాబట్టి మీరు నమ్మేసినారు. నమ్మేసినాం మేము. మొత్తం పైసలు అట్లనే తీసుకుపోయింది. చాలా డబ్బులు అయిపోయింది. అకౌంట్ లెక్క చూసుకుంటే 16 లక్షల దాకా అయినాయి. 3 రకాల చెల్లెలు. ఇప్పటివరకు పోలీస్ కంప్లైంట్ ఏమన్నా ఇచ్చారు మీరు? పోయినా పోలీస్ స్టేషన్ 2010లోనే పోయినాం. నాతో పాటు చాలా మంది ఉన్నారు, 3 చనిపోయారు. ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏమన్నారు? పిఎస్ వల్ల ఇది మీటర్ చదువుకోండి మేడం చెప్పండి. అయితే ఇక మేము పోలీస్ స్టేషన్ పోయినా మోసం చేస్తుంటది, బొటిక్యూ పేర్లు ఇవన్నీ చెప్పి ఇంకేం అప్పుడు జాబులు పెట్టిస్తాను అని చెప్పి జాబులు పెట్టిస్తాను అక్క. ఫస్ట్ నెల జీతం పడంగానే శంషాబాద్ అది ఎయిర్పోర్ట్ ఉంది కదా, కొత్త ఎయిర్పోర్ట్ పడ్డది చూడండి, బేగంపేటలో. అప్పుడు ఎయిర్పోర్ట్ యువతని టార్గెట్ చేస్తుంటది ఇట్లా. ఇక్కడ ఉన్న లేడీస్ ఎవరైతే చదువుకునే వాళ్ళు వీళ్ళందరినీ, చదువుకున్న వాళ్ళని కూడా అమాయకులు ఎవరుంటారు, చదువుకోని వాళ్ళు ఎవరు, వీళ్ళకి ఏదైనా రాసి ఇచ్చినా కూడా అర్థం కాకుండా ఉన్న వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది. వరకు డబ్బులు తీసుకుంది. నా దగ్గరికి వెళ్ళి మొత్తం 5 కలిసి 16 లక్షలు 2010 9 to 10. ఒక రూపాయి కూడా తిరిగి అడిగినప్పుడల్లా ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా, ఆ భూమి అమ్ముడు పోలేదు, ఇది అమ్ముడు పోలేదు, ఆ భూమి అమ్మంగానే ఇస్తా, భూమి కోసమే తీసుకున్నా నేను, భూమి అని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నారా ఈమె బాధితులు? ఇంకా చాలా మంది ఉంటారు కూడా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్న విషయం తెలియదు మనకు. కాకపోతే హైదరాబాద్ లో కాకుండా బయట కూడా చాలా మంది ఉన్నారు బాధ్యులు. ఏమనే కదా మెదకులా ఎక్కడెక్కడనో చెప్తుర్రు. కాకపోతే మా ముందుకైతే ఇంకెవరు రాలేదు. అప్పుడు చాలా మంది ఎట్లా మోసపోయినారండి మీరు? ఏం చెప్పింది? నేను వాళ్ళది చెల్లె వాళ్ళది షాప్ ఉంది కదా, వాళ్ళ షాప్ దగ్గరికి అంటే ఈ 5 అక్క చెల్లెలు కలిసి మోసం చేస్తారు. ఆమె ఆమె పద్మ అనేటామె, ఈమె సర్ల అనేటామె ఒక 50,000 ఇవ్వాలి, ఆమె ఒక 1 లక్ష రూపాయలు ఇవ్వాలి నాకు. అయితే ఇట్లానే చీరలు పిక్ ఆఫ్ వాళ్ళకి ఇస్తుండే. ఇట్లా మా పిల్లలకి ఫీజు కట్టేది ఉంది, అది ఇది ఉంది అని అంటే 10 రూపాయలు మిత్తిలాక కూడా నేను తెచ్చిచ్చిన. మళ్ళీ ఇస్తుందేమో అని అంటే ఇయ్యలేదు. ఇక అసలు అక్కడ 10,000 ఇక్కడ 10,000 బంగారం పెట్టి కూడా 10,000 ఇచ్చిన నేను. అట్లా 1 లక్ష రూపాయలు అయినాయి. 1 లక్ష రూపాయలు అయినాయి. నా పేరు మీద ఫోన్ తీసుకుంది, అయిపోయింది ఫైనాన్స్ అయిపోయింది అని అంటే సరే అని మా బండి కొన్న పైసలు నేను బ్యాంక్ ఈ సివిల్ స్కోర్ మీద తను తీసుకుంటుందా వస్తువులు? మరి మీరు ఎలా అలౌ చేస్తారు? అంటే నేను కట్టుకుంటా ఇట్లానే పీక్ ఆఫ్ వాళ్ళకి ఇస్తే నాకు ఫ్రెండ్షిప్ లాగా అయింది. సరే కట్టుకుంటా అంటుంది కదా, తను కట్టుకుంటుందిలే అని ఇప్పించాను నేను. ఇప్పించినాక 5 నెలలు కట్టింది, 6వ నెల కట్టలేదు. కట్టకపోతే నా బండి పైసలు మొత్తం కట్ అయిపోయినాయి. అన్నీ కలిసి మొత్తం 1,00,000 దాకా ఇవ్వాలి. ఈమె 50,000 ఇవ్వాలి. ఇక అడిగితే రోజు ఇప్పుడు 5 సంవత్సరాలు రేపిస్తా ఎల్లుండిస్తా అని అంటుంది. 1 రూపాయి ఇస్తలేదు. తిరిగి మాకే చాలా. నేను ఇండ్లలో పని చేయడానికి పోతా రోజు. ఈ ఇంటికి అక్కడ పని అన్న తప్పదా నేను నమ్మే మాటలు మాట్లాడుతుంటే, కలుపులు మాటలు మాట్లాడుతుంటది, నమ్మించి మోసం చేస్తా. రేపిస్తా ఎల్లుండి ఇస్తా. ఇప్పుడు నేను ఫోన్ చేస్తా, మీరు వెళ్ళండి. మీ దగ్గర ఏం లేదు. రేపే ఇస్తా, మీరు వెళ్ళండి, నువ్వు వెళ్ళు, నేను రేపేస్తా, ఫోన్ చేస్తా అని అంటారు. చెయ్యరు. మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఏమన్నా? ఏమన్నా దగ్గర నా కాడ చెక్స్, ప్రామిసర్ నోట్లు, సరళ వాళ్ళ ఆటో పేపర్లు, ఇగో ఈ చెక్స్, ఇగో ఆటో పేపర్లు అయినాయి. ఈ 2 చెక్స్ నేను ఇవి కూడా నేను చెప్పినప్పుడే నువ్వు బ్యాంకులో వేయాలి. అప్పటి వరకు క్యాష్ లేదు అందులో. నేను క్యాష్ వేసినాక నీకు ఫోన్ చేస్తా, అప్పుడు ఎదుగు ఇప్పుడు వేయకొని చెప్పేసి వేస్తారు. 10 ఏళ్ళ నుంచి వేస్తాను. మోసం చేస్తాను. తీసుకొచ్చింది ఆటో పేపర్లు కూడా పెట్టింది. ఇగో
ఈ ఆటో పేపర్లు పెట్టింది ఇస్తా 2 లక్షలు తీసుకుపోయింది సరళ ఇస్తా అంటుంది. ఇక అడిగినప్పుడల్లా ఇప్పుడు ఇంటికాడి దగ్గరికి పోయి అడిగితే నువ్వు ఎప్పుడన్నా వచ్చి అడిగినావు అని చెప్పేసి ఇంకా రివర్స్ నా మీద మాట్లాడుతుంది. ఇప్పుడు అంబర్పేటలో మొత్తం మీద చూస్తే ఒక 100 మంది పైన ఉంటారు మా బాధితులు. అంటే ఎట్లా ఒక్కొక్క ఏరియాని సెలెక్ట్ చేసుకుంటారు? కొంతమంది మల్లికార్జున అమర్పేట మల్లికార్జున నగర్ ఉందనుకోండి, ఆడ కొంతమంది, అక్కడ చర్చి కాలనీ కొంతమంది, తూరప్ నగర్ ఇప్పుడు ఈ మంచి దగ్గర తీసుకుంది మీరు ఎవరికి చెప్పకండి అని చెప్పేసి ఇంకొక మంచి నా బిడ్డకి చెప్పొద్దు అన్నది. డబ్బులు ఇచ్చినప్పుడు చెల్లెని బయటకు ఒక్కొక్కరిని టార్గెట్ చేసి మీరు మీ కుటుంబానికి చెప్పొద్దని కూడా చేస్తారు. మీరు కూడా ఎందుకు చెప్పకుండా ఉంటారు? రేపే ఇస్తుంది కదా, రేపు ఇస్తుంది. మీకు అర్థం కాదు ఏం చేస్తున్నారు అనేది చెప్పడం. ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పకుండా తప్పు చేస్తున్నాం. మేము ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా చెప్పకుండా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గతంలో పోలీసులు కంప్లైంట్ చేస్తే ఏం చెప్పారు? పోలీస్ స్టేషన్ పోయినా పిలిపించి మాట్లాడండి సార్ మాకు అని చెప్పేసి అని అడిగినాం. పిలిపించి సమాధానం చేస్తున్నానంటే వేరే అమ్మాయిని తీసుకొచ్చి చిట్టీలు వేయించిన ఆ రెండు చిట్టీలు వాళ్ళు ఎత్తుకొని కట్టలేదు. ఆమె కడతా అని ఒక 8 నెలలు సతాయించారు. 8 నెలలు సతాయించి ఆమె నేను గొడవడి నా ఇంటి మీదకి వచ్చి ఆమె కొట్టిపోయింది. నాకు నువ్వే వేయించినావు. ఎవరెవరు చేస్తుంటారు? పద్మ, సరళ, సప్న. ఆ మీతో ఇద్దరు మాత్రం నాకు తెలియదు. మొత్తం ఫ్యామిలీ కలిసి వాళ్ళ అమ్మ కూడా ఉంది దీంట్లో. వాళ్ళ అమ్మ కూడా పాలు వీళ్ళ అమ్మ కూడా ఉంది. వాళ్ళ అమ్మ ఫస్ట్ తీసుకురండి, సూర్యుడి సంతకం కూడా పెడుతుంది వాళ్ళ అమ్మ. మీరు తీసుకోండి బిడ్డ. మళ్ళీ ఎవరైనా అప్పుడు అడగకపోతే సైలెంట్ ఇట్లా పెట్టుకొని ఇలా పడుతుంది ఏం తెలియనట్టుగా. మొత్తం మీద చూసుకుంటే కూడా అంబర్పేటలో లూటీకి పాల్పడుతున్న బొటిక్యూ